వనభోజనాలు. కార్తీక మాసంలో బంధువులు, స్నేహితులతో కలిసి చెట్ల నీడలో కలిసి భోజనం చేయడాన్ని వనభోజనం అంటారు. ఈ రోజును ప్రకృతితో మన బంధాన్ని గుర్తు చేసుకునే రోజుగా చెప్పొచ్చు. అసలు కార్తీక మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో ఒక ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంటుంది. ఏడాది కాలంలో ఎప్పుడు కుదిరినా కుదరకపోయినా బంధుమిత్రులతో కలిసి కొంత సమయం గడిపేందుకు వనభోజనాలు గొప్ప సందర్భంగా మారింది. పురాణాల ప్రకారం కార్తీక వనభోజనాలు. పురాణ కథల ప్రకారం చెప్పాలంటే కార్తీక పురాణంలో వనభోజనాల ప్రసక్తి ప్రముఖంగా కనిపిస్తుంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు ఉన్న వనంలో విష్ణుమూర్తిని అర్చించి వనభోజనం చేసిన వారి సకల పాపాలు తొలగిపోతాయన్నది పురాణంలోని మాట. ఈ సంప్రదాయాన్ని తరచి చూస్తే వనభోజనానికి ఎందుకంత ప్రాధాన్యతో అర్థమవుతుంది. ఉసిరి చెట్టు కిందే ఉత్తమం. వనభోజనానికి ఎంచుకునే ప్రదేశం అత్యంత పవిత్రంగా ఉండాలి. వనభోజనాలకు రకరకాల ఫల, పుష్ప, వృక్షాలు కలిగిన ఏటి ఒడ్డున ఉన్న ప్రదేశాన్ని ఎన్నుకోవడం ఉత్తమం. అక్కడ తప్పనిసరిగా ఉసిరి చెట్టు ఉండాలి. తులసి వంటి మొక్కలు కూడా ఉంటే మరీ మంచిది. బయటి నుండి తెచ్చినవి కాకుండా సాధ్యమైనంత వరకు ఆహార పదార్థాలు వన ప్రదేశంలోనే వండుకోవాలి. సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఉసిరి చెట్టు కింద సాలగ్రామం పెట్టి కార్తీక పూజలు చెయ్యాలి. తర్వాత విస్తరాకుల్లో గాని అరిటాకుల్లో గాని అందరూ కలిసి భోజనం చెయ్యాలి. ఇలా అందరూ కలిసి పనిచేయడంలో సహకార స్ఫూర్తి మనకు కనబడుతుంది. స్నేహాన్ని, సమైక్యతను పెంచేదే ఈ వనభోజనాల సంప్రదాయం. శివుడు మెచ్చిన మాసం కార్తీకం, కేశవుడు